మన సౌత్ ఆంధ్ర టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు వార్తల్లో మానవ హక్కుల ఉల్లంఘన ఏమాత్రం సహించబోమని జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎం సురేష్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను భంగం కలిగించే చర్యలకు పాల్పడడం ప్రభుత్వ అధికారులకు మంచిది కాదని హెచ్చరించారు. పట్టణంలో శివసాయి ఫంక్షన్ హాల్లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తూమ రామచంద్ర నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బిఎస్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఇటీవల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ సంస్థ తరపున బాధితులకు చట్టపరమైన ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. తీసుకొని వస్తాం. మా జిల్లాలో ప్రతి తాలూకా నాయకులను కలుపుకొని పోతాం. వాళ్ళకు కూడా 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ఫీస్ అయితేనే పేద విద్యార్థులకు వాళ్ళకి అవసరాలన్నీ తెలుసుకొని మేము మళ్ళీ వాళ్ళకి సహాయం చేస్తాం. బయట కూడా మీడియా మిత్రులకు ఏమంటే మీ దగ్గరకు వచ్చిన సమస్యలు కూడా మమ్మల్ని కలుపుకొని పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము మీతో కూడా కలిసి పనిచేస్తాం. అనంతపురం జిల్లాలో మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా మేము ముందుండి మా సంస్థ ముందుండి వారి సమస్యలు తీరుస్తాం. అలాగే పోలీస్ స్టేషన్లు అయితేనే మెమోరాబుల్స్ అయితేనే వాళ్ళ మధ్యలో మేము నిలబడి ప్రజల నుండి సమస్యలు వాళ్ళ దగ్గర చర్చించి పరిష్కరించడానికి కృషి చేస్తాం. ఏర్పడి సభకు ఉద్దేశం అంటే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కొత్తగా రాయలతాలు జరుపుకునే వ్యక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదములు. హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కు సంఘం గురించి ప్రతి మానవుడు ఎక్కువగా వచ్చే హక్కును ప్రత్యేకంగా అడిగే అవసరం లేదు. ఆయన హక్కు అడిగే హక్కు, అలాంటి హక్కు ఏమన్నా భంగం కలిగినప్పుడు ప్రభుత్వ కార్యాలయం లేదా ఏదన్నా సైడ్ ఏదన్నా ఇబ్బంది ఉన్నప్పుడు మాతో అప్పు చేసిన తర్వాత ఖచ్చితంగా అంటే మేము అధికారులతో వెళ్ళి సరే ఫలానా జరిగింది సార్, ఫలానా జరిగింది సార్ అని చెప్పేసి చదువు నుండి మానవ హక్కులకు భంగం కలగకుండా వారికి సహాయం చేస్తామని చెప్పేసి ఈ సభకు పెట్టుకుంటున్నాను. నా పేరు ఈశ్వర్, రాయలసీమ జోనల్ అధ్యక్షుడు. ప్రభుత్వ స్కూల్లో పాఠశాలలో 10వ తరగతి పోయే పిల్లలకు మంచి పంపిణీ కానివ్వండి, ఎగ్జామినేషన్ ప్యాడ్స్ కానివ్వండి, వాళ్ళకి ఏదైనా ఫీజు కట్టే విషయంలో కానివ్వండి, వాళ్ళకి ఆరోగ్య సమస్య ఉన్నా కానీ ఏదైనా ఒక డిస్టిక్ సెలెక్షన్ అయినప్పుడు వాళ్ళు డబ్బులు లేకున్నప్పుడుగా మేము కొంతమందికి ఆర్థిక సాయం చేస్తూ వాళ్ళ వెంట పిలుచుకొని పోయి వాళ్ళు సాయం చేశాము. ఈ మధ్యలో కూడా ఈ మంత్ 29వ తారీఖు మన కళ్యాణ క్లాస్ గురుకుల పాఠశాలలో కబడ్డీ ప్లస్ వాలీబాల్ టీం అందరికీ మా హ్యూమన్ రైట్స్ టీం తరఫున వాళ్ళకు ఖర్చు కూడా అమలు చేస్తున్నాము. అది కూడా రుద్ర గారు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ సంస్థ 2022వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు మా జాతీయ అధ్యక్షుడు తూమ రామచంద్ర నాయుడు గారు ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోరం స్థాపించారు. దాని తర్వాత డివి కృష్ణారెడ్డి గారు మా రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అప్పటి నుండి మేమందరం మానవ హక్కుల పరిరక్షణ సంస్థలో మెంబర్స్గా చేరి పనిచేస్తున్నాం. ఈ పనిచేసే దాంట్లో బాగా పనిచేసి బాగా ఉత్సాహం చేసిన వాళ్ళకు రెట్టింపు ఉత్సాహంలో కొత్తగా సురేష్ రెడ్డి గారిని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మానవ హక్కుల సంఘంలో మేము చేసే ముఖ్యమైన పనులు ఏంటంటే ఎవరికైనా మానవ హక్కులకు భంగం కలిగినా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగినా, ప్రభుత్వ కార్యాలయాన్ని నిర్వహించడం లేదా బలమైన వ్యక్తుల దగ్గర నుంచి ఇబ్బంది కలిగినా మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకు మా వంతు మేము కృషి చేసి అన్ని చోట్ల కృషి చేసి వాళ్ళకు కావాల్సిన హక్కులను మేము కాపాడడానికి కూర్చుంటాము. ఇదివరకు మేము చాలా కార్యక్రమాలు చేశాం. స్కూల్ పిల్లలకు ఎండాకాలంలో మజ్జిగ ప్యాకెట్ అందజేసాం. తర్వాత పరీక్ష రాయడానికి అడ్డలు అందించాం. తర్వాత ఇంకా ఎన్నో మా సురేష్ రెడ్డి గారు హెల్త్ క్యాంప్స్ కూడా చాలా నిర్వహించినారు. కాబట్టి ఈ మానవ హక్కుల సంఘంలో ఎవరికైనా ఇబ్బంది కలిగితే మా రాయదుర్గంలో మానవ హక్కుల సంఘం అనేది ఒకటి ఉంది. కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఎటువంటి భంగం కలిగినా వాటిని పూర్తిగా పరిరక్షించే బాధ్యత మేము తీసుకుంటామని పత్రికా విలేకరుల తెలియజేస్తాం. నా పేరు రాజశేఖర్ రెడ్డి, నేను డిస్ట్రిక్ట్ అడిషనల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను. నేను వృత్తిపరంగా నేను అడ్వకేట్ని. లీగల్గా ఎటువంటి ఏమైనా ఇబ్బంది కలిగితే నన్ను సంప్రదిస్తే నేను కోర్టు ద్వారా నేను మరియు మా పై నాయకులు రామచంద్ర నాయుడు గారిని
ఫైట్ చేసి వాళ్ళకి లీగల్గా న్యాయం జరిగే విధంగా చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను. నా పేరు జ్ఞానం తప్ప జాతీయ మానవ హక్కుల రాయదుర్గం పట్టణ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. మేము 2022వ సంవత్సరం ఈ యొక్క మానవ హక్కుల పరిరక్షణ సంస్థలో ఆ రోజు నుంచి ఈరోజు ఎంతోమందికి తెలియని అమాయకులకు, చట్టాలు తెలియని కొంతమందికి, అవగాహన లేని కొంతమందికి, అందరికీ కూడా వారికి మా యొక్క మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ద్వారా తెలియని విషయాలను తెలియజేసి ఎంతోమందికి న్యాయం కూడా చేశాము. నేను చేసిన న్యాయంలో కూడా పోలీస్ ద్వారా ఉండొచ్చు, కొన్ని స్టేషన్లను చేశాను, తర్వాత ఎంఆర్ ఆఫీసులో చేశాను, తర్వాత ఎంపీడీఓల ఆఫీసులో చేశాను, తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ద్వారా నేను కొన్ని పనులు చేసి పెట్టాను. మా వెనక ఉంటే నడిపించే ఈ యొక్క జాతీయ మానవ హక్కుల ప్రొడ్యూసర్ రామచంద్ర నాయుడు సార్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో కూడా జరిగింది. ఇదే కాకుండా నేను చేసిన సేవా కార్యక్రమాలను హెడాఫీస్ వారు నన్ను గుర్తించి గతంలో నేను టౌన్ వైస్ ప్రెసిడెంట్గా నిర్వహించిన ఈ పోస్టులో గుర్తించి పై ప్రమోషన్ పోస్టుగా ఈ టౌన్ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఈ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ద్వారా నన్ను ఎన్నుకున్నందుకు వారికి ముందుగా ఎన్నుకున్నందుకు గాను నేను ఈ సంస్థ ద్వారా నిలబడి కష్టపడి నేను ఈ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. గతంలో కూడా చెట్టు కార్యక్రమం అయితేనేమి, ఎగ్జామ్ ప్యాడ్స్ అందించడం అయితేనేమి, తర్వాత మజ్జి ప్యాకెట్లు అందించడం అయితేనేమి, వాటర్ ప్యాకెట్స్ అందించడం అయితేనేమి, అదేవిధంగా ఇప్పుడు రేపు జరగబోయే ఈ నెల 29వ తారీఖున అనేక గురుకుల పాఠశాల విద్యార్థులు